ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మేలును సమాధానమును కలుగు చేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము దేవుని వాక్కు ధ్యానించుట మనకు దీవెనకరం. పరిశుద్ధ గ్రంథములో 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనమును ఆయన ప్రత్యక్షపు వాక్కుగా ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. రండి ధ్యానం చేసుకుందాము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఈ ఉదయకాలం అవును, ప్రభువును బట్టి మనకి ధైర్యం ఉన్నది, ప్రభువును బట్టి మనకు బలము, ప్రభువును బట్టి మనకు నెమ్మది, ప్రభువును బట్టి మనకి విడుదల. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఆయనను బట్టి కలిగిన ధైర్యము ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినా అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యము తేటగా మనకు బయలుపరచబడి ఉన్నది ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో అవును, ఒకవేళ నీవు పరిస్థితులను బట్టి ధైర్యము చెడి ఉంటే యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకో. ఆయన నిన్ను విడిపించగలిగిన దేవుడు. తన చిత్తానుసారముగా మనము ఏది ప్రభువుకి విన్నవించినప్పటికీ, మొరపెట్టినప్పటికీ, అవును ఆశించినప్పటికీ అది మనము పొందుకుంటాము. అది మనకు ఆయనను బట్టి కలిగిన ధైర్యం, ఆయన మనకు అనుగ్రహించగలిగిన సమర్థ్యుడు. అటువంటి అవును ప్రియ దేవుని బిడలారా, శక్తి మన ప్రభువుకి ఒక్కడికి మాత్రమే ఉన్నది. ఆయనకు అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏది కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథములో ఆయన చిత్తానుసారంగా మనము ప్రార్థించుటలో స్వస్థత ఉన్నది. ఆయన చిత్తానుసారంగా మనము దేవునిని వేడుకొనుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. మీరు ఫలించుట వలన నా నామానికి మహిమ అంటూ ఉన్నాడు. కనుక ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినా కూడా అది మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము నీ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా ప్రభువుని బట్టి ధైర్యం మనకి ఉన్నది. ఆయన చిత్తానుసారంగా మనము సమస్తాన్ని కూడా పొందుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలు ఎల్లప్పుడూ సంతోషముతో, సమాధానముతో, నెమ్మది కలిగి అన్ని విషయములలో కూడా వర్ధిల్లాలి అనున్నదియే ఆయన చిత్తము అయ్యున్నది. ఈ ఉదయకాలము నీ ఉన్న స్థితిలో కృంగిపోవుట ఆయన చిత్తము కాదు. ఈ ఉదయకాలము నీకున్న అనారోగ్యాన్ని బట్టి నీవు కృషించిపోవుట ఆయన చిత్తము కాదు. నీకున్న పరిస్థితిని బట్టి ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుతూ నెమ్మదిని కోల్పోవుట ఆయన చిత్తము కాదు. ఆయన చిత్తము తన బిడ్డలు ఎల్లప్పుడూ కూడా సంతోషముతో, సమాధానముతో జీవించాలి. అవును, ఆయనను బట్టి కలిగిన ధైర్యం ఏదనగా, అవును కదండి, తన చిత్తానుసారముగా మనమేది అడిగినా అది ఆయన మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడ నీవు విఫలమైనా, ఎక్కడ ఓడిపోయినా, ఏ పరిస్థితుల్లో కృంగిపోయినప్పటికీ, కుటుంబ జీవితములో కలతల, కుటుంబ జీవితములో కొరతల, లేక నీ వ్యక్తిగత అనుభవములో, లేక నీవు చేస్తున్న వ్యాపారములో, లేక నీ యొక్క ఉద్యోగములో, నీ యొక్క చదువులలో, అవును నీ ప్రయత్నాలలో ఎక్కడ విఫలమైనప్పటికీ కూడా అవును యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన చిత్తానుసారంగా ప్రార్థించుటలో నీకు గొప్ప ఆశీర్వాదము ఉన్నది. అవును, నీవు కోల్పోయినవన్నీ కూడా ఆయన మరలా నీకు తిరిగి అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఆయన బిడ్డలను గురించి ఆయన ఎల్లప్పుడూ కూడా అవును, ఆయన బిడ్డలు ఉన్నత అనుభవములో ఉండాలి, ఆయన బిడ్డలు తలగా ఉండాలి, ఆయన బిడ్డలు ఘనమైన స్థానములో ఉండాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను బట్టి ఆనందించే వారిని ఉన్నత స్థలాల మీద ఆయన నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. కనుక మనము ఏది అడిగినను, మనము ఏది విన్నవించుకున్ననో తన చిత్తానుసారముగా పరిశుద్ధ గ్రంథములో ఒక రోగి వచ్చి అంటాడు కదా,
మరి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా? వెంటనే ప్రభు అంటాడు, అతను రోగిగానే తన యొక్క జీవితం ముగించడం ప్రభు చిత్తము కాదు కనుక నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. అవును ప్రియ దేవుని బిడ్డ, అలానే పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది జీవితాలను ఆయన ఆశీర్వదించిన వాడుగా, లేవనెత్తిన వాడుగా, పరిశుద్ధపరచబడిన వాడుగా, వారి జీవితాల్లో ఆనందాన్ని, వెలుగును, సమాధానమును నింపిన దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలము నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగిననో అది ఆయన మన మనవి ఆలకించి మనకు అనుగ్రహించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, మనుషులు ఒకవేళ అవును మన యొక్క అవసరతలను వారు తీర్చకపోవచ్చు, సహాయపడకపోవచ్చు, ఆదుకొనకపోవచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు అన్ని వేళలా నిన్ను ఆదుకునే దేవుడు. అన్ని వేళలా నీ భయము నుంచి, నీ కష్టము నుంచి, నీ శ్రమ నుంచి, నీ వ్యాధి నుంచి, నీ కన్నీటి నుంచి ఆయన నిన్ను విడిపించే దేవుడు. కనుక యెహోవాను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను అది మనకు ఆయన అనుగ్రహిస్తానని ఈ ఉదయకాలము వాగ్దానము చేసి ఉండగా, ప్రియ దేవుని బిడ్డ, నీ దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని నీ పనులలో సమాధానముతో, ధైర్యముతో ముందడుగు వెయ్యి. ఆయన చిత్తానుసారముగా వివేచించి, ఆయన చిత్తానుసారముగా ఆయనకు లోబడి, ఆయన యందు విధేయత చూపి మనము ముందుకి కొనసాగినప్పుడు మనలను గమ్యానికి చేరుస్తాడు, మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. సమస్తమును కూడా నూతనీకరించి మనలను ఘనముగా నిలబెట్టే దేవాతి దేవుడు మన పక్షాన ఉండగా సంతోషముతో, సమాధానముతో, నెమ్మదితో ఈ దినచర్యలో ముందుకి కొనసాగు. ఇటు మాటలు ప్రభు మన వెనికిడిలో దీవించునుగాక. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, మరి నిన్ను బట్టి మాకు ధైర్యము ఏదనగా నీ నామమున, నీ చిత్తానుసారముగా మేము ఏది అడిగినను అది మేము పొందుకుంటాము. ఈ ఉదయకాలము ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలు అవును ప్రభువ, ధైర్యము చెడిన అనుభవం, మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి కృంగిపోతున్న అనుభవము గనుక ఉండి ఉంటే యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని నీ చిత్తానుసారంగా వారి ప్రతి పరిస్థితి నుంచి విడుదల పొందే కృపను, రక్షించబడే కృపను, నెమ్మదిని, ఆశీర్వాదమును, స్వస్థతను నీ ద్వారా మేము పొందుకుంటాము. నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. అవునయ్యా, నీ బిడ్డలు శ్రమలో, దుఃఖములో, మరి ఓటమిలో గురి అయ్యి వారి జీవితాలు ఆ విధంగా కొనసాగటం నీ చిత్తము కాదు. ప్రతి బంధకము నుంచి విడిపించబడి నీ బిడ్డలు అన్ని విధములుగా వర్ధిల్లాలి, అదే నీ చిత్తం. వారు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి, వారు ఎల్లప్పుడూ సమాధానముగా ఉండాలి, వారు ఎల్లప్పుడూ అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. నీ పిల్లలు ఎల్లప్పుడూ వెలుగుగా ఉండాలి. అవును నాయన, సమాధానానికి కర్తలుగా ఉండాలి ప్రభువా. అటువంటి కృపలో ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ పరిస్థితులను బట్టి ధైర్యము చెడి ఉన్నప్పటికీ యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని ప్రతి అనుభవములో నీ చిత్తాన్ని యోచించి సమస్తమును కూడా పొందుకొని నీలో ఆనందించే బిడలుగా ఆశీర్వదించమని ఈ దినము నీ బిడలు తలపెడుతున్న పనులలో కృపతో జ్ఞాపకం చేసుకొని వారిని నడిపించమని నీ భద్రతకు, నీ సంరక్షణకు అప్పగించుకుంటూ నీ బిడ్డల ప్రయాణాలలోనూ, నీ బిడ్డల ఉద్యోగాలలోనూ, వారి చదువులలోనూ, వారి వ్యాపారాలలోనూ, వారి కుటుంబ జీవితాలలోనూ వారికి కొరతలను తీర్చి క్షేమాన్ని విస్తరింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.